తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా? రుణాలు అప్పులని ఏవేవో మాట్లాడుకు పిన్ని. ఏదంటే పిల్ల, రేపు మాఘమాసంలో నీ మెడ వంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా ఎంత సిగ్గు. ఏమ్మా అన్నీ తెలుసుగా? ఎవరా మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. కొట్టి ముద్రం. ఈ కాల పిల్లలకు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమేమో అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయిందే. పద. గంగిరెద్దులా అలంకరించారు. బరువుగా ఉంది కదూ? చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకు బుద్ధులు లేవనుకో. పట్టు చీర గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గాని మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాణి, నేను కోరుకునేవి నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసించాను. చాయిస్ ఈస్ యువర్స్. ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బాగున్నాయా? అటు ఇటు కాదు, అటు. తొలి రాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం. మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. డార్లింగ్, ఒక పెగ్గ వేస్తావా? సిగ్గా? భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడర్న్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు గిట్టం. నన్ను చూసి భయపడ్డానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంకా ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి. అరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని. 4 ఏళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటున్నా వినకుండా నా స్నేహితురాలు అరుణ దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడను కూడా లేదండి. పెద్దింటి కోళ్ళు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావా? అరుణ్ ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి. నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నాను. నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. కానీ ఈ మధ్యావతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఏమండి, ఇందులో నా తప్పేం లేదండి. నన్ను చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కోడలు అయ్యావు, కానీ నా భార్య మాత్రం కాలేదు.
హలో, మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. స్నేహితులందరినీ వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయింది. అరుణ, అవును, ఈ బట్టలు వచ్చారేమిటి? మీకు నైజం లేదా? కొన్ని రండి, నేను రేపు ఒకటి కొనిస్తాను. ఈ బట్టలు అంటే నాకు నచ్చవు. అబ్బా, పెళ్ళి అనేసరికి గంగిరెద్దులు అలంకరిస్తారు. ఆ డ్రెస్ చూడండి, పట్టు చీర కట్టి పూల చీర కుట్టి పంపితేనే కానీ మొదటి రాత్రి తెల్లవారినంటుందా? ఆవిడెవరో మీ మేనేజ్ గారట. నా ప్రాణం తీసి మరీ అలంకరించింది. ఈ సవతలు భరిస్తాను. ఏంటో ఈ పెద్దవాళ్ళ చాదస్తాలకి మితం ఉండదు. అలా మాట్లాడకుండా నిలబడ్డారే, మాట్లాడండి. అరుణ, నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో ఈ గదిలోకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నాను. ఇంకొంత నీ మాటల్లో తెలుసుకుంటున్నాను. మరి నా గురించి కూడా కాస్త మీరేం చెప్పబోతున్నారో నాకే. నాకు జీతం 500 వస్తుంది, ఖర్చు తగ్గించాలి, ఇంటిని పొదుపుగా నడపాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అవునా? చూడండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కాలు మీద కాలేసుకు తిన్న తరనంత ఆస్తి మాకుంది. పల్లెటూరి గబిలేలా బ్రతకడం ఇష్టం లేక పట్నంలో స్వేచ్ఛగా తిరగాలని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడి వింతలు విద్రురాలు చూడాలి, క్లబ్స్ లో మెప్పని కావాలి. చూడండి, నాతో పాటు మీరు కూడా జాలీగా టైం స్పెండ్ చేయాలి. ఓకే? ఓకే. నీకు కావాల్సింది భర్త కాదు, భార్య గారు. వాళ్ళ జోక్ వేశారండి మీరు. నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను. ఏమీ అనుకోకండి. ఏమండి, మీరు తెచ్చిన బట్టలు వేసుకోవడం, మీరు చెప్పిన అలవాట్లు చేసుకోవడం ఇల్లాలకి మంచిది కాదని అన్నానే కానీ మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని కాదండి. ఏమండి, కన్న వాళ్లను, కావలసిన వాళ్లను వదిలేసి మీకోసం మీ ఇంటికి వచ్చిన దాన్ని మీరే నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కాఫీ తీసుకోండి. ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని కాదని శుద్ధ ముద్దులను ఇండి చేసుకున్నారు. అది నా కర్మ. పొద్దున్నే దరిద్ర ముఖం ఎదురై చిచి. రే మధు, రే పాలు కొనుక్కొచ్చినాయిరా? ఏటలా పరధ్యానంగా ఉన్నావు? అవును, అమ్మాయి ఏది? పెద్దింటి ఆడవచ్చు కదా నాన్న. చీకటి అలవాటం, ఇలాంటి చిన్న పనులు చేయడం అలవాట్లేనట్టు. అమ్మా అన్న, ఆడపిల్లవి, అందులోనూ స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి పెరిగిన దానివి, నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో. అయినా ఇల్లుని చూసి ఇల్లాలను చూడమంటారు. పొద్దుపోవక ముందే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం ఇల్లాలు ప్రథమ కర్తవ్యం అమ్మా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టదంట. అందుకే ఇంటి పని, వంట పని ఇల్లాలే. నాకు ఇంటి పని, వంట పని చేసే అనుభవం కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు. తప్పలేక మీ పనులు పెట్టుకోలేదు. జీతం నేను ఇస్తాను, 4 పడవలు పెట్టండి. అలాగే జ్ఞానబోధ చేసే శ్రమ తీసుకోవద్దని మీ నాన్నగారికి నా మాటగా చెప్పండి. అమ్మా, నీ ముందు కొద్దివాణ్ణి అయినా నీకంటే వయసులో పెద్దవాణ్ణని 2 మాటలు చెప్పబోయాను. తప్పైతే మన్నించమ్మా. నాకు మొహం కట్టుకోవడానికి వేణీళ్ళు కావాలి. బాయిలర్ ఎక్కడ? బాయిలర్లు, బుల్డోజర్లు ఇంట్లో ఏమి లేవు. కావాలంటే ఒక గింత వేణీళ్ళు పెట్టుకో. కొన్ని వాష్ బేసిన్ ఎక్కడ? పక్కింట్లో ఉంది. చూడండి,
రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే ఉద్యోగం మానేసే విషయం. నీ సలహాల కోసం నా సంపాదన మానుకోమంటావా? సంపాదించాల్సిన అవసరం లేనప్పుడు సరదాలు తీర్చుకోవడంలో తప్పులేదుగా. ఆ సరదాలు సరసాలు నీలాంటి ఖర్చు చేయడం కోసం బ్రతికేవారికి, నాలాంటి బ్రతకడం కోసం సంపాదించేవారు కాదు. సంపాదించింది చాలా ఉంది, అది చాలు మనకి. అది నీ నాన్న సంపాదన. ముష్టిగా వచ్చే 10 రూపాయల కంటే నా కష్టంతో తెచ్చే 10 పైసలు నాకు ఎక్కువ, తెలుసా? ముందే చెప్తున్నాను, మీరు వచ్చినా రాకపోయినా నేను క్లబ్బులకి వాటికి తిరుగుతుంటాను. గీత దాటిన ఆడది పెద్ద యుద్ధానికి కారకురాలేదు, నీకు తెలుసు అనుకుంటాను. అది పుక్కిటి పురాణం. పురాణాలే మనిషి బతుక్కి ప్రమాణాలు. ఆడది గడప దాటం నాకు ఇష్టం ఉండదు. ఈ 4 గోడల మధ్య మగ్గిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టమైన కష్టమైన భర్త ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి భార్య. మగవాళ్ళు స్వార్థంతో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆచారాల మీద నియమాల మీద నాకు నమ్మకం లేదు. నియమాలు ఏర్పరిచింది మగవాళ్ళైనా అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళని ఖర్చు తీసుకోవడానికి కాదు. ఇంతకీ ఉద్యోగం మానేసి నాతో బయటకు వస్తారా లేదా? కట్టుకున్న దాని పక్కన చేతులు కట్టుకుని నిలబట్టడానికి ఉద్యోగం మానేసేంత బెరివాడి కాదు. అయ్యయ్యో సామాన్లన్నీ కిలో పట్టిపోయింది. తోమే తోమ. అయ్యో అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోర్లించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొర సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డారు చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు నీ తిట్లే నాకు అవలసలా ఉంటాయి. ఒరే పళ్ళు రాలగొడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీ అమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య మీ అయ్య దగ్గర చిట్టి మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి చాకరీ చేశాడు. 1 రూపాయి ఇచ్చాడా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నీళ్ళగా ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి పాపాయి మంచిదే, పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండవద్దు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్ నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మొహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేళ్ళు ఏం చేస్తుంది?